ఇందాక మీరు ఫస్ట్ ఫ్లోర్ చూపించాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ గార్డెనింగ్ ఆక్సిజన్ ప్లాంట్స్ అది చూపించాను, బాల్కనీ గార్డెనింగ్ అది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసి మిద్దె పైన సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్ గార్డెన్ లో నేను ఎలా పెట్టుకున్నాను, ఏమేమి పెట్టుకున్నాను, ఏ దానికి ప్రాముఖ్యత ఇచ్చాను, అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫస్ట్ ఎండ బాగా తగలడానికి వీలుగా నేను మందార చెట్లు పెట్టుకున్నాను ఇక్కడ. ఈ మందార చెట్ల కాన్సెప్ట్ చూడండి ఎలా ఉందో. ఈ మందార చెట్లకు ఇదిగోండి ఫ్లవర్స్, ఇంతలా ఫ్లవర్స్, ఒక్కదానికి ఇన్ని కొమ్మలకు, ప్రతి కొమ్మకు ఇన్ని మొగ్గలు రావాలి అంటే మందార చెట్లకి చాలా, ఇప్పుడు ఈ ఎండాకాలంలో చాలా డెఫిషియన్సీ ఉంటుందండి. ఇది విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, ప్లస్ ఎక్కువగా దీనికి పెస్ట్ కూడా వస్తాయి, అటాక్ అవుతూ ఉంటాయండి. ఈ పెస్ట్ చూడండి, ఈ పెస్ట్లు అటాక్ అయినప్పుడు మనము మందార చెట్ల నుంచి ఎక్కువ పూలు పూయాలి మనకు అనుకుంటే ఏం చేయాలంటే, మనం ఈ పూలు మొగ్గలు అయిపోం కానీ మళ్ళీ దీనికి కటింగ్ పెట్టుకోవాలండి. ఈ నోట్స్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ పెట్టుకోవాలి. కటింగ్ పెట్టుకొని మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఎక్కువ మనము సమ్మర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే జీవామృతము, ద్రవ జీవామృతము, ఘన జీవామృతము ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ పోవాలి. OWDC ఇలాంటివి ఇచ్చామంటే మనకు ఈజీగా మనం నోట్స్ కట్ చేసినా కూడా సమ్మర్ లో కూడా మనకు మళ్ళీ బోల్డ్ మందార పూలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు కూడా మందార పూలు ఈల్డ్ తీసుకోవాలంటే మాత్రం ద్రవ జీవామృతం పోయాలండి. అట్లా ఇప్పుడు మనము దాంట్లో దాంతో నీట్గా చేసేసుకొని మట్టిని గుల్లబారి చేయాలండి. ఫస్ట్ మట్టిని గుల్లబారి చేసి ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక రోజు వాటర్ పోయాలి చెట్లకు. పోసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనము ద్రవ జీవామృతం ఇవ్వాలి. అందరు ఏం చేస్తారు, జీవామృతాన్ని డైరెక్ట్ గా దాంట్లోకి ఫస్ట్ టైమే ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు ఇవ్వకూడదండి. ఫస్ట్ వాటర్ ని వేర్లు పీల్చుకుంటాయి అన్నమాట. ఆ పీల్చుకున్నాక మాత్రమే ద్రవ జీవామృతం పోయాలి. పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్ కి వేర్లలో తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది మార్నింగ్ టైం మనం చేసామంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. అందుకని ఏ చెట్టు, టమాటాలు కానీ, వంకాయలు కానీ, ఇవన్నీ చూడండి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ని ఇంటి ముందుకి ఇలా రాగానే దాంట్లోకి మనము మేడపైకి మన మనస్సు ఉత్సాహంగా ఉండడానికి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ని ముందు పెట్టుకుంటామండి. ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనకి ఎలా ఉండాలంటే మనం మేడపైకి రాగానే చాలా బాగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉండాలన్నమాట. అందుకని ఈ మిద్దె తోట కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా అలాగే రాగానే ఆహ్లాదంగా ఉండాలి గార్డెన్ అనేది. ఎవరైనా చూసిన వాళ్ళకి కూడా మనకు అలాగా అనిపించాలన్నమాట. అందుకని ఎక్కువ రోజ్ ప్లాంట్స్, మందారాలు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఎక్కువగా ఎల్లో ప్లాంట్స్ తీసుకున్నాను చూడండి. ప్రతి దాంట్లో ఎల్లో ప్లాంట్ పెట్టాను. ఫ్లవరింగ్ ఎల్లో ఉండాలి. ఎందుకు? పాలినేషన్. ఎల్లో ఫ్లవర్స్ ఎప్పుడు కూడా పాలినేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తాయి. అది ఎక్కువగా మనం హనీ బీస్ కానీ అవన్నీ కూడా ఎల్లో ప్లాంట్స్ మీద వాలినంతగా వేరే ప్లాంట్స్ కి వాలవు. దాని వలన మనకి ఎల్లో ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి మాత్రమే మనము మిద్దె తోట కాన్సెప్ట్ లో తీసుకోవాలి. ఫ్లవరింగ్ లో తీసుకుంటే మనకు హనీ బీస్ ఉండడం వలన పాలినేషన్ జరుగుతుంది. మనం ఎక్కువగా మిద్దె తోటలో మేడ పైన పెట్టేవి ఫ్రూటింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రూటింగ్స్ కి ఏం కావాలి మనకి, అది మొత్తం పాలినేషన్ కావాలి, అది ఫ్లవర్ అల్లా వెళ్ళేసి మళ్ళీ మనకు అది పండులాగా తయారవ్వాలి. ఇన్ని కాన్సెప్ట్లు దాంట్లో జరగాలి కాబట్టి మనకి ఎల్లో ప్లాంట్స్ ఖచ్చితంగా ఫ్లవరింగ్ అవసరం. ఇప్పుడు ఇలా వచ్చేసి ఇది చూడండి, ఇది గిన్నె మాలతి. మంచి స్మెల్ ఉండేవి కూడా పెట్టాలని చెప్పాను కదా, నైట్ టైం మంచి స్మెల్ వస్తుంది అది. ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ కూడా మందారాలు. వీటన్నిటి కూడా షేడ్ నెట్ వేసాను చూడండి, గ్రీన్ షేడ్ నెట్. ఇది చూడండి ఎల్లో, ఇది అవి కూడా చూడండి. ఇవన్నీ కూడా నేను ఇది యాపిల్ బేర్, పెద్ద యాపిల్. ఇదిగో ఇలా ఇప్పుడు కూడా కాయలు వస్తుంది చూడండి. ఇదిగో యాపిల్ బేర్ అది. ఇక్కడ చూడండి చిన్న దాంట్లో వంకాయలు, ఎన్ని వంకాయలు. ఇది వంగ చెట్టు. అట్లా ఒక చోట మనకు పాలినేషన్ జరగకుండా ఉండదు అని అనుకోకుండా మనము ఒక కూరగాయ చెట్టు పక్కన ఇంకొక ఫ్లవరింగ్ చెట్టు పక్కన మళ్ళీ కూరగాయ చెట్లు, ఇలా టమాటాల చెట్లు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకునే క్షణంలో ఏమవుతుందంటే ఒకదాని నుంచి ఒకటికి మనకు పాలినేషన్ జరిగి మంచిగా మనకు ఈల్డ్ అనేది వర్కౌట్ అవుతుంది. మనం చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, టబ్స్ లో మనం ఏ దాంట్లో అయినా మనం పెంచొచ్చు, డబ్బే ఉండాలి, నేను అక్కడి నుంచి తేవాలి, ఇలాంటివన్నీ అవసరం లేదండి. మిద్దె తోట కాన్సెప్ట్ లో చూడండి, కూలర్ టబ్బులో కూడా పెట్టచ్చు, చిరిగిపోయిన గ్రో బ్యాగుల్లో కూడా పెట్టచ్చు.
డబ్బాస్ మనం ఇంటి దగ్గర మనకు వస్తాయి కదా, ఆ డబ్బాలలో కూడా పెట్టుకోవచ్చు. అలా ఏ దాంట్లో అయినా పెంచుకోవచ్చు. ఇలా ఇది చూడండి చెరుకు. ఈ చెరుకు నేను ఈ సంవత్సరము చాలా ఈల్డ్ తీసుకున్నానండి. ఈ కాన్సెప్ట్ తో చిన్న కూలర్ టబ్ లో చాలా తీసుకున్నాను. ఇది సెకండ్ టైం వస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఇదిగో చూడండి, ఈ బకెట్ మనకి పెరుగు బకెట్లు. ఈ పెరుగు బకెట్ లో పచ్చిమిరపకాయలు చూసారా, వెరైటీ ఆఫ్ పచ్చిమిరపకాయలు. ఇగో ఇంత లావున పచ్చిమిరపకాయలు. ఎంత అసలు ఎక్కడన్నా పెస్ట్ ఉందా చూడండి మీరు, పెస్ట్ అనేది లేదు ఎక్కడ. మళ్ళీ ఫ్లవరింగ్ తో పాటు మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి. ఇవి మళ్ళీ కొయ్యంగానే మళ్ళీ కటింగ్లు పెట్టేస్తే మళ్ళీ ఇదిగో ఇలా దున్నేసి భూమిని గుల చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే మనకు దీంట్లో ఇలా ఇలా చేసుకొని మళ్ళీ వాటర్, మళ్ళీ అలా జీవామృతం పోసుకుంటా ఉంటే మనకి శుభ్రం. కానీ జీవామృతం ఈ టైంలో ఎక్కువగా యూజ్ చేసుకుంటా ఉండాలండి. అది ఇది చూసారా, పుదీనా. పుదీనా చూసారా ఎంత బాగుందో పుదీనా. దీంట్లోనే మనకు ఇది చూడండి, ఇది రెడీగా గింజలకి రెడీ అయిపోయింది చుక్క కూర. ఇది తీసేసి ఇప్పుడు గింజలకి నెక్స్ట్ టైం ఇప్పుడు మనం మన ఇంట్లో గింజలనే మనం వాడుకోవడం అనమాట. బయటకి నుంచి తెచ్చుకోకుండా ఆర్గానిక్ గింజల్ని మనం వాడుకుంటున్నాం. ఇది దీనివల్ల ఎంత బాగుంది కాన్సెప్ట్. ఇప్పుడు మనం బయట తెచ్చామనుకోండి, అవి మొలవు. వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టేసి ఉండడం వల్ల అవి మొలవు. వాళ్ళు పెట్టే జీవన విధానం కూడా వాటిని సరిగ్గా ఉండవు. ఎప్పటి నుంచో ఉన్నాయి, మనకు అమ్ముతారనమాట. అందుకని అవి రావు. కొనుక్కొస్తున్నాము రావు, రావు, ఇలా జరిగిపోతూ ఉంటుంది. అదే మనం ఇలా పండించుకొని మన గింజల్ని మనమే ఇలా తీసుకున్నామంటే ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు మనము. అది అందుకని గింజల కాన్సెప్ట్ కూడా ఇది. సీడ్స్ కూడా మనం ఇంట్లోనే మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ చూసారా, చిన్న బకెట్ లో 2 కొమ్మలు ఉన్న దానికి ఎన్ని ద్రాక్ష పళ్ళు వచ్చాయి చూడండి. ఇది ద్రాక్ష పండు, ఇది బ్లాక్ గ్రేప్స్ అండి. ఇది టమాటాలు చూడండి. మీరు అంటున్నారు కదా పూల చెట్టు పక్కనే ఎప్పుడు ఇవి ఉంటాయి. వీటంతా పాటు ఒక తులసి మొక్క ఉంటుంది. ఇదిగో చూడండి, పెస్ట్ రాకుండా తులసి మొక్క యూజ్ చేసుకోవచ్చు మనం. ప్రతి కంపానియన్ ప్లాంట్స్ గా యూజ్ చేసుకోవడం అంటే ఏంటి, ఒక దాంట్లో మనము ఎక్కువగా ద్రాక్ష చెట్టుకి ఎక్కువగా వస్తుంది పెస్ట్. అందుకని అది రాకుండా దాని చుట్టూ ఇది పెట్టామన్నమాట, తులసి. దాని వలన ఇది పెరుగుతుంది, ప్లస్ తులసి ఉండడం వల్ల పెస్ట్ రాదు, ప్లస్ తొందరగా మనకి ఈల్డ్ వచ్చే వీలవుతుంది అనమాట. అది ఇది వచ్చేసి అదేమన్నా మామూలు బ్లాక్ గ్రేప్. ఇది కిస్మిస్లు అండి, 2 వెరైటీస్ ఆఫ్ కిస్మిస్లు. ఇది కొత్తగా పెట్టాను, 1 year అవుతుంది, ఇంకా రాలేదు. ఈ ఇయర్ వస్తుందని అనుకుంటున్నాను, చూడాలి. ఇది చూడండి, ఇది దొండపాదు. ఈ దొండపాదు పెన్సిల్ దొండ. ఈ దొండకు మనము ఎప్పుడు కూడా ఇలా పెరిగిన తర్వాత ఎప్పుడు ఒకసారి కనుక కాసేసిందంటే దాన్ని మళ్ళీ ప్రూనింగ్ చేసేయాలి. ప్రూనింగ్ ఎక్కడ దాకా చేయాలి, ఇక్కడ దాకా చేయాలి. చేసామంటే ఇక్కడి నుంచి మళ్ళీ మొత్తం కొత్త కొమ్మలు పెట్టుకొచ్చేసి ఆ కొత్త కొమ్మలు వచ్చే క్షణంలో మనం ఏం చేయాలి, బూడిదని వేయాలి. వేరే ఫెర్టిలైజర్స్ దీనికి అవసరం లేదండి, బూడిద మాత్రం దీనికి మంచి ఫెర్టిలైజర్. దొండకి బూడిద వేసామంటే చాలా బాగా ఈల్డ్ వస్తుందండి దొండ. ఈ దొండ ఇది ఒక్కసారి కాసిందంటే అసలు ఎంతెంత ఈల్డ్ తీసుకుంటామో మనం చెప్పలేము, అంత బాగా వస్తుంది. ఇటు చూడండి, ఇది అసలు పచ్చిమిర్చి చూసారా, అసలు ఎక్కడన్నా పెస్ట్ ఉందా దీనికి చూడండి. ఈ పచ్చిమిర్చి చూడండి, ఒక్క పెస్ట్ కానీ. ఇది ఒక ఆకు ప్రతిరోజు మనము వచ్చామంటే ఆకు అడుగు భాగం చూసుకోవాలండి. మేడపైకి వచ్చామంటే ఎప్పుడు కూడా ఆకుల అడుగు భాగాన్ని మనం గమనించుకోవాలి. గమనించుకుంటే ఏదైనా పెస్ట్ ఉందా లేదా అన్నది మనకు ఆ రోజులోనే తెలిసిపోవాలి. మనము వచ్చేసి అలా చూసేసి వెళ్ళిపోవడం కాదండి. గార్డెన్ డైలీ మన చెట్లకు ఎలాంటిది వస్తుంది, ఏంటి పెస్ట్లు ఏంటి, వచ్చే క్రమం ఏంటి, వచ్చినవి ఎలా చేసుకోవాలి, వీటిని మేనేజ్ ఎలా చేయాలి, మన ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనము ఇవి నేర్చుకోవడానికే పైకి రావాలన్నమాట. దాంతో పాటు మనం మాట్లాడుతూ చేసుకుంటూ ఉంటే ఆక్సిజన్ కూడా పీల్చుకోగలుగుతాము. అది ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి, ప్రతి నోట్స్ లో జామ. ఇదిగో చూడండి, ఇది చూడండి జామ, ప్రతి దాంట్లో జామ ఉంటది. ఎందుకని ఇలా వచ్చింది అని అంటే మనము ఒకసారి జాంకాయలు కోసుకోగానే ఇక్కడ దాకా ప్రూన్ చేసేయాలండి. ప్రూన్ చేసేసి ఇక్కడ దాకా ప్రూన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీసేయాలి. ఇలా నోట్స్ పై భాగాన తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇదిగో ఇలా దీంట్లో నుంచి ఎలా వచ్చింది, ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, 2 నోట్స్ వచ్చాయి. ఈ 2 నోట్స్ వలన మనకి ఇక్కడ పోత వచ్చింది, మళ్ళీ ఇక్కడ పోత వచ్చింది. అంటే 4 కాయలు కాస్తాయి. ఒక నోట్స్ ని మనం కనుక కట్ చేస్తే 4 కాయలు దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా జామకు ప్రూనింగ్ కంపల్సరీ. మనకి ఫ్రూటింగ్ అవ్వగానే మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవడమే. ఇది బత్తాయి.
బత్తాయి కూడా అంతే. ఇది బత్తాయి అండి. ఇది బత్తాయి కూడా మనకు సెకండ్ ఇయర్ ఇది నాది. మొన్న ఫస్ట్ ఇయర్ లోనే 2-3 కాసాయి. బానే వచ్చింది ఈల్డ్. చిన్న టబ్ అయినా కూడా. ఇవన్నీ ఇలాగా పెట్టాను కదా. ఇది 365 డేస్ మామిడి. ఇది కూడా 365 డేస్ మామిడి. ఇది దీంట్లో కూడా చూడండి, ఎక్కడైనా తులసి, కంపల్సరీ తులసి పెడతాను నేను. ఒక 10 గ్రూప్ పెట్టానంటే గ్రూప్ మధ్యలో తులసి ఉంటుంది. అది ఇది ఆల్బకరా అండి. ఇది ఆల్బకరా. ఈ ఆల్బకరా కూడా ప్రూనింగ్ చూడండి ఎంత చేసేసానో. ఇప్పుడు ఇది టైం కాదు, ఇంకా 3 months ఉంది దీనికి టైం. ఇప్పుడు బాగా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టైం. ఇవన్నీ కూడా ఇది నైట్ క్వీన్ అండి. వాసన రాత్రిపూట వచ్చే స్మెల్ కోసం అని చెప్పేసి నైట్ క్వీన్ కూడా పెంచుతున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది కొత్తపల్లి కొబ్బరి. దీన్ని కొత్తపల్లి కొబ్బరి అంటారు. ఇది మామిడిలో సస్యరక్షణ పద్ధతులు చాలా కష్టం అండి. ఇప్పుడు మనము పెంచుకుంటున్నాం కానీ ఇది మొదల నుంచి కాయ మన చేతికి వచ్చే ఈల్డ్ మన చేతికి వచ్చేదాకా కూడా చాలా రకాలైన పెస్ట్ దీనికి వస్తూ ఉంటాయండి మామిడికి. అది మంచు తెరుగు పురుగు అనేసి ఇలాంటివి మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఇలా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా తెగుళ్ళు వచ్చేసి మొత్తం ఇలా రాలిపోవడం జరుగుతుంటుంది. మొత్తం పిందె కాదు, కాసిన పువ్వు అంతా కూడా మామిడి పిందె కాదు, ఎక్కడో ఒకటి దాంట్లో ఒక 10-20 అవుతాయి అన్నమాట. అలా బాగా అంతా కాయలు మనకి దిగుబడి రావాలి అంటే మామిడిలో చాలా రకాల సస్యరక్షణ పద్ధతులు తీసుకోవాలి. తీసుకుంటామంటే ఏంటి, మనము పూత వచ్చిన ఫస్ట్ లోనే కొన్ని మనం పెస్టిసైడ్స్ వేయాలి. పెస్టిసైడ్స్ మళ్ళీ దాంట్లో కూడా మనం ఫెర్టిలైజర్స్ వేయాలి. ప్లస్ వీటికి మనము కాయగా మారడానికి, కాయ నుంచి పిందెగా మారడానికి, పిందె నుంచి కరెక్ట్ సైజు కాయ రావడానికి కూడా మనము మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. నువ్వు చెక్క ద్రావణము, మూలకాకు ద్రావణము, ఇలాంటివి డి విటమిన్ ఎక్కువ, కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది మొక్కలకి. వీటిలో పెరగదనమాట. ఇక్కడ ఇలా ఉండేసి దీని మధ్యలో నల్లగా వచ్చేసి మామిడికాయలు వస్తుంటాయి, లేకపోతే పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటన్నింటికి కూడా మనం ఏం చేసుకోవాలి, కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం మనం ఇచ్చామంటే ఏంటి, ఎగ్ ఎమల్షన్ అలాంటివి ఇచ్చామంటే కాల్షియం మనకి ఎక్కువగా ఉన్నది. ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇవ్వడము అలాంటివి ఇచ్చుకుంటే దాని మీద కూడా స్ప్రే చేసుకుంటా ఉండాలి. గోమూత్రం స్ప్రే చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ కాయ మంచి సైజులో, ఈ సైజులో దిగుబడి రావడానికి వీలవుతుంది. దీనికి తారకాణం ఇదే. ఇది అయిపోయింది కదా మామిడికి. మంచు తెరుగు పురుగులోనే మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా చేసుకోవచ్చు మామిడికాయని. ఇది వచ్చేసి చూడండి, ఈ బడ్స్ నేను మైసూర్ దగ్గర మడికేరి అనే ఊర్లో తీసుకొచ్చానండి ఈ చెట్టుని. ఈ బడ్డే ఇంత ఉంటదండి. ఈ బడ్డే ఇంత ఉంటుంది. పువ్వు వచ్చేసి గులాబీ కంటే కూడా పెద్ద సైజులో వస్తుంది. చాలా రేర్ వెరైటీ అండి ఇది. చాలా బాగుంటుంది. ఇది తక్కువ పూలు పోస్తుంది కానీ మంచి కలర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది చాలా. ఈ వెరైటీ అదండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పునాస మామిడి అండి. పునాస మామిడి నేను ఈ ఇయరే పెట్టానండి. ఈ ఇయరే పెట్టాను. కింద ఒకటి ఉంది, మళ్ళీ మేడ పైన కూడా కావాలని చెప్పేసి పెట్టాను. కానీ ఈ ఇయర్లో 2 వచ్చాయి. చిన్న చెట్టు అసలు చూడండి, ఇప్పుడే పెట్టింది. ఒక 10 ఆకులు కూడా లేవు, ఇప్పుడే వచ్చాయి. ఇక ఇక్కడ ఇది ఇంకోటి కూడా, ఇది 365 డేస్ మామిడి పెట్టాను. ఇది కూడా ఈ ఇయర్లే పెట్టాను. ఇంకా ఇవన్నీ కూడా గులాబీలు అండి. ఇవి చామంతులు. ఇదిగో గ్రీన్ చామంతి. గ్రీన్ చామంతి కూడా ఇదిగోనండి, గ్రీన్ చామంతులు. ఇవి వెరైటీస్ ఆఫ్ చామంతులు ఇవన్నీ కూడా. ఇది చూడండి, ఇది వచ్చేసి నేను గ్రో బ్యాగ్ లో పెట్టానండి సపోటా. ఈ సపోటాని నేను 25 years నుంచి గ్రో బ్యాగ్ లోనే పెంచుతున్నానండి. ఈ గ్రో బ్యాగ్ చూడండి ఎంత మందంగా ఉంటుందో. ఇది అసలు దీనికి ఏది చలనం ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా వాటర్ పోయడము, దానికి ఫెర్టిలైజర్స్ ఇవ్వడము అన్ని కూడా దీని గ్రో బ్యాగే. ఇక్కడ చూడండి, ఇది ఒక బ్లాక్ కలర్ జామ అండి. ఈ జామ చూడండి, చిన్నది టబ్ లో పెట్టాను. ఇదిగో ఇప్పుడే అదిగో చూడండి, నోట్స్ ద్వారా ఎలా వచ్చేసాయి కాయలు. చిన్న దానికే అలా ఫస్ట్ ఒకటే కొమ్మ వచ్చింది, కొమ్మకప్పుడే మళ్ళీ కాయలు రెడీ. అలా మనం చిన్న గార్డెన్స్ అయినా కూడా మనం ప్రతిరోజు ఈల్డ్ తీసుకునేటట్టుగా కూడా పెంచుకోవచ్చు అన్నమాట మనం. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మందారాలండి. ఈ మందారాలన్నీ ఎందుకు ఇక్కడ పెట్టాను, ఇగో ఈ ఎల్లో ఫ్లవర్స్ కోసం. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉండడం మూలాన పాలినేషన్ కోసం ఇవన్నీ పెట్టాను అనమాట. ఇక్కడ వీటి పక్కనే పండ్ల చెట్లు పెట్టుకోవాలి. పండ్ల చెట్టు పక్కనే ఇలా పెట్టుకుంటా ఉంటే మన పండ్లు మంచిగా పాలినేషన్ అయ్యి పండ్లు కూడా తయారవుతాయి అనమాట. ఇలా ఒకదాని వెంబటి ఒకటి కంపానియన్ గా ప్లాంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి.
వచ్చేసి ఇది చూడండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూసారా ఇది చిన్న దాంట్లో దబ్బ చెట్టు చూడండి, దబ్బకాయలు. ఈ దబ్బకాయలు మనకు ఇది సిట్రస్ జాతికి చెందింది కదా, అందుకని సిట్రస్ వాటర్ కానీ అలాంటి మనం ఇందులో వేసుకుంటూ ఉంటే మనకు ఎప్సమ్ సాల్ట్ వాటర్ కూడా వేసుకుంటే మనకు బాగా వస్తుందండి దబ్బ చెట్టు. చిన్న దాంట్లో అయినా కూడా మనం చాలా ఈల్డ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇది కొత్తపల్లి కొబ్బరి, ఇందాక చూపించాను. ఇది ఒక మామిడికాయలు, ఇది కొత్తపల్లి కొబ్బరి అండి దీని పేరు. ఇది చూసారా, దీని పక్కనే మళ్ళీ పెస్ట్ దీనికి ఆక్రమించకుండా తులసి. ఈ తులసితో పాటు ఇగో అక్కడ చూడండి జామ. ఈ జామకు ప్రతి దానికి కాయలు ఉన్నాయండి, కాయలు. ఇగో ప్రతి కొమ్మకు కాయలు ఉంటాయి అన్నమాట. అంటే పాలినేషన్ అది బాగుంటుంది. ఇది చూడండి, ఇది నాగపూర్ కమల. నాగపూర్ కమల చూడండి, చిన్న దానికి ఎన్ని ఉన్నాయో బడ్స్. ఇక్కడ ఇవన్నీ కూడా బడ్స్. ఇవన్నీ కూడా మనకు నాగపూర్ కమల ఇయర్లీ వన్స్ వచ్చినా కూడా ఒక ఇంత చిన్న టబ్ లో 100 రూపీస్ టబ్ అండి. ఇది 100 రూపీస్ టబ్ లో మనకు ఒక 10 కాయలు వస్తాయి, ఖచ్చితంగా 10 కాయలు వస్తాయి. ఇది వచ్చేసి కొండమామిడి అంటారు, తెలుసు కదండి. ఇది మన గుత్తులుగా కొండమామిడి కాయలు కాస్తుంది. అది పెన్సిల్ దొండ అది. ఇది చూసారా కరేపాకు, నేను ఇందాక చెప్పాను కదా, నోట్స్ తింపేసి ఇదిగో చిన్న కుండీ చూడండి సైజు. అదిగో ఈ కుండీ సైజులో మట్టితో చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం కట్ చేసుకోవడం చేయడం దాంట్లోనే ఉంటది అనమాట. ఇది చూడండి, ఇది కూడా 365 రోజులు మామిడి. ఇది చూడండి, ఇదేమన్నా స్ట్రాబెర్రీ జామ అండి. ఇగో వస్తున్నాయి కాయలు, పూత. జామ ఓన్లీ జామకాయ టేస్ట్ ఉంటది, కానీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ డిఫరెన్స్ గా ఉంటది అనమాట. ఈ డిఫరెన్స్ గా ఉండడంతో దీన్ని స్ట్రాబెర్రీ జామ అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటది అనమాట. అందుకని దీన్ని స్ట్రాబెర్రీ జామ అన్నారు. చాలా బాగుంటదండి. ఇది చూడండి, ఇది గజనిమ్మ. ఈ గజనిమ్మ చూసారా, ప్రతి దాంట్లో వాము తెగొస్తాయండి. ఇవి కూడా ఇగో అక్కడ గుత్తులుగా వచ్చేసింది గజనిమ్మ. విపరీతంగా వచ్చిందండి ఈసారి, బాగా కాసింది. అది వచ్చేసి రెడ్ వాటర్ యాపిల్ అండి. అది రెడ్ వాటర్ యాపిల్, సపోటా అవన్నీ. ఇక్కడ చూడండి టమాటాలు, అయ్యో టమాటాలు. ఇక్కడ చూడండి గుత్తులుగా టమాటాలు మాత్రం ఈసారి విపరీతంగా దిగుబడి వచ్చిందండి. ఇటువైపు నుంచి అటు బాగా వచ్చాయి. ఈ టైంలో కూడా చూడండి, నాకు అప్పుడు కార్తీక మాసంలో వచ్చేది ఇవి ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఎల్లో ఫ్లవర్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది నేత బీర ఈ టైంలో కూడా వస్తుంది. ఇంకా చూడండి ప్రతి దాంట్లో టమాటాలు విపరీతంగా కాసింది ఈసారి కాపు. ఇవన్నీ ఇది బొప్పాయి అండి. ఇది చిన్న చెట్టుకే కిందనే వస్తుంది కాయ. ఆ వెరైటీ పెట్టాను. ఇది వచ్చేసి ఇది చూడండి కేజీ జామ అంటారు దీన్ని. ఈ కేజీ జామ చాలా అసలు ఇంత పెద్ద కాయ వస్తుందండి. కేజీ ఉంటది ఒక కాయ, అందుకని దీన్ని కేజీ జామ అన్నారు. కానీ టేస్ట్ సూపర్ గా ఉందండి. పోయినసారి 30 కాయలు కాసిందండి ఇదే చెట్టు. ఇప్పుడు పిందెల మీద ఉంది, ఇంకా వస్తుంది. ఈ సంవత్సరం కూడా బాగానే కాసినట్టే లెక్క దీన్ని. వీటన్నిటి కూడా నేను ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇది చూడండి, ఇది అందరు పండించేది కాకుండా వెరైటీ ఆఫ్ వైట్ నేరేడు అండి. చూడండి ఈ వైట్ నేరేడు మనకి ఇవి కాయలు రెడీ అవుతుంది. వైట్ నేరేడు చూసారు కదా, ఇది షుగర్ వాళ్ళకి ఎంత మంచిదో. దీని వలన షుగర్ మనకు బ్లాక్ నేరేడు కంటే కూడా వైట్ నేరేడు షుగర్ వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ అన్నమాట. ఇది చూడండి మల్లె. మనకి ఎన్ని మల్లెలు ఇప్పుడు వస్తాయి అని అంటే, మల్లెలు ఇదే సీజను. దీనికి బాగా మనం ప్రూనింగ్ చేసుకోవడం. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది, సెకండ్ టైం వస్తుంది కాబట్టి మళ్ళీ సెకండ్ ప్రూనింగ్ చేసుకోవాలి, మళ్ళీ పెట్టాలి. ఇవన్నీ దొండపాదులు అండి. ఇవన్నీ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్. ఇగో చూసారా ఎలా వచ్చాయి మల్లెలు. ఇది ఒక రకం మల్లె అండి, వెరైటీ. అదొక రకం, ఇదొక రకం. ఇదొక రకం. ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ మల్లెలు. అవన్నీ మల్లెలు. అక్కడ చూడండి ఈ చెట్టు కింద పడిపోయింది. ఇది అంజీర్ చెట్టు చూడండి, ఒక్కదానికి ఎన్ని వచ్చాయో. అది మామూలు నిమ్మండి.
ఇది మామూలు నిమ్మ. నిమ్మ చూసారా, ఇది చిన్న నిమ్మ, అది గజ నిమ్మ. అది ఇప్పుడు చూడండి, ఒక్క కొమ్మకు అంజీరు ప్లాంట్స్ చూసారా, గుత్తులు గుత్తులుగా అంజీరు. అసలు ఒక్కటే కొమ్మ ఉండింది, చాలా బాగుంది. వెనకాల మందారాలు. ఇక్కడ చూడండి ములగ, ఇది కూడా చిన్నది. ఇటువంటి గ్రో బ్యాగ్, చిన్న గ్రో బ్యాగులో ఇది 25 years నుంచి ఉందండి. స్టెమ్ చూడండి, ఈ స్టెమ్ వయసు 25 years అండి. ఈ ఇయర్స్కి ఇదిగో ములక్కాయలు ఫుల్గా వస్తాయి. కింద నుంచి వచ్చిన ములక్కాయలు అయిగో పైన. ఇప్పుడు దీంట్లో ఉన్న ములక్కాయలు ఇవి. మునగ ఆకు తీసుకోవచ్చు, మునక్కాయ తీసుకోవచ్చు, ఫెర్టిలైజర్గా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అన్ని విధాల ములగ ఉపయోగం కాబట్టి ములగని మనకు ఒక 4-5 పెట్టుకున్నా కూడా మనకు పర్వాలేదు. ఇది వచ్చేసి మల్లికా మ్యాంగో అండి. అది వచ్చేసి బ్లాక్ నేరేడ్ అండి. అది అటువైపు ఉన్నాయి అయ్యో, అవన్నీ బ్లాక్ నేరేడ్. ఇది కూడా ఇక్కడ చిన్న కుండీలో కూడా చెరుకు పెంచాను చూడండి. అది ఒక కుండీ సైజ్ చూడండి, అటుకెళ్తున్నా. కుండీ సైజ్ చిన్న కుండీలో కూడా చెరుకు వచ్చేసింది, ఇంత పెద్ద చెరుకు. ఇది పారిజాతం అండి. ఇది మెడిసినల్ వాల్యూస్. డైలీ మనం పారిజాతం ఆకుల్ని కషాయం చేసుకొని తాగాలండి. దీని మీద చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పారిజాతం ఆకులకి. అది ఎడీనియం అండి, అది ఒక రకమైన ఎడీనియం. ఇవన్నీ మందార పూలు. దానిమ్మ చూడండి, దానిమ్మ మనం అంటారు అందరూ ఫ్లవర్స్ రాలిపోతున్నాయి అది ఇది అనేసి, దానిమ్మలో అసలు రావు, మనకి చాలా ఇబ్బంది. ఇది కూడా 25 years అండి. ఇది కూడా గ్రో బ్యాగ్ లో నుంచి పెంచుతున్నాను 25 years నుంచి. కానీ దానిమ్మ ఫుల్ పోతుంటదండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే దానిమ్మకు 3 సార్లు వస్తుందండి పూత. ఆ 3 సార్లు పూతలో మనకు ఒక్కసారి పూతనే కాపాడుకోగలము, మిగతా 2 సార్లు రాలిపోతాయి. అవి మనం ఏం చేయలేము, ఒక్కసారి మాత్రమే కాదు. ఇవి చూడండి చామంతులు. ఇవి ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎంత చామంతులు ఎంత బాగున్నాయి చూడండి. గోల్డ్ కలర్ చామంతి, జర్బరా చామంతులు చూసారా, వెరైటీస్ ఆఫ్ చామంతులు. ఇవన్నీ మందారాలు. ఇది చూడండి, పెస్ట్ ఎక్కడన్నా ఉందా ఒక్క చూపించండి నాకు. పెస్ట్ లేదు. చామంతులు రకాలు, మందారాల రకాలు ఇవన్నీ పెట్టింది. ఇప్పుడు నేను ఈ గార్డెన్ చూశారు కదండి, కింద చూశారు, బాల్కనీ గార్డెన్ చూశారు, ఈ గార్డెన్ చూశారు. చూసినప్పుడు మనము ఎలా ఉంది గార్డెన్, ఏవేవి ఎంత బాగా వస్తున్నాయి. పచ్చిమిర్చి చూశారు, మామిడి చూశారు, ఇవన్నీ చూశారు కదా. నేను వీటన్నింటికి ఏమి ఇస్తున్నాను, ఎలా ఇవన్నీ ఇంత గ్రో అవుతున్నాయి. పండ్ల చెట్లు మన మేడ పైన ఇంత బాగా ఇంత ఎత్తున పండుతున్నాయి, ఎలా పండుతున్నాయి, ఎలా ఈల్డ్ తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను మీకు చెప్దాం అనుకుంటున్నానండి. మీకు తయారు చేసి అయినా చెప్తాను, లేకుంటే ఓరల్గా అయినా చెప్తాను. దీనికి ఎలా పెస్టిసైడ్స్ ఏంటి, ఫెర్టిలైజర్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం అంటారండి దీన్ని. సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయం అంటారు. అంటే మనము మన ఇంట్లో కావాల్సినవి, మన ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంత పండించుకోవాలి, ఇవన్నీ మనం చేయాల్సింది ఆర్గానిక్ ఫార్మింగ్. దీని పేరు ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం. దీన్నే ప్రకృతి వ్యవసాయం అని కూడా అంటారు. ప్రకృతికి సంబంధించి ప్రకృతి యొక్క పైన ఆధారపడుతూ మనం పండించే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, మనం వేసేవి సేంద్రియమైన వస్తువులతో పండించేది ఆర్గానిక్ ఫార్మింగ్. సేంద్రియ ఉత్పత్తులు అంటే ఏంటవి, కౌ మాన్యూర్, గో ఆధారిత సంబంధమైన ఉత్పత్తులు అన్ని కలిపి మనకు సేంద్రియ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఫార్మింగ్ దాని పేరు. అయితే మనకు సేంద్రియ ఉత్పత్తుల్లో ఏమవుతుందంటే, మనకు కౌ మాన్యూర్ ఫస్ట్ తీసుకోవాలి. మనం కౌ మాన్యూర్లో మనకి ఏంటి, ఎన్పికే ఫుల్ స్థాయిలో ఉంటుంది. మనకి ఎన్పికే తెలుసు కదా, పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఈ 3 కూడా మనకు పూర్తి స్థాయిలో లభ్యమయ్యేది ఏంటంటే మనకు కౌ మాన్యూర్. ఈ కౌ మాన్యూర్ గో ఆధారిత సంబంధమైన ఉత్పత్తుల్లో ఎన్పికే ఉండడం వలన మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ సాధ్యపడుతుంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం చేసినది వస్తువు కానీ, మనం తీసుకున్న ఈల్డ్ కానీ ప్రతిదీ కూడా ఆర్గానిక్ మ్యాటర్తో కలిగి ఉంటుంది. ఈ ఆర్గానిక్ మ్యాటర్తో ఉండడం వలన మనకు అనారోగ్య సమస్యలు రావు, ఆరోగ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఉండగలుగుతాము. ప్లస్ గో ఆధారిత సంబంధమైనవి వాడడం వలన, కౌ మాన్యూర్ వాడటం వలన మంచి ఆక్సిజన్ని మనం తీసుకుంటాం. ఆక్సిజన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది, ఎయిర్లకు వేరియేషన్ జరుగుతుంది. ఇప్పుడు దాని వలన ఏమవుతుంది, వానపాములు వృద్ధి అవుతాయి అన్నమాట. దాంట్లో వానపాములు వృద్ధి అవడం మూలాన మనకు ఈ కౌ మాన్యూర్లో ఉండే
ఎన్పిక వలన ఈ వేర్లు మంచి దీని నత్రజని వాటిని తీసుకొని వేర్లు బలంగా అయ్యి వేరు వ్యవస్థ బాగుంటే చెట్టు వ్యవస్థ బాగుంటుంది. అలాగా ఈ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడము. మనం ఆర్గానిక్ మ్యాటర్గా సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సాయిల్ని ఎలా ప్రిపేర్ చేస్తాము? ఫస్ట్ కౌ మాన్యూర్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మనకు పైన ఒక 50 మొక్కలు ఉన్నాయనుకోండి, మామూలుగా తీసుకున్నాం 50 మొక్కలు ఉంటే మనము హాఫ్ సంచి కౌ మాన్యూర్ తీసుకోవాలి. అంటే 50 kgs బ్యాగ్లో 25 kgs బ్యాగ్ని తీసుకోవాలి కౌ మాన్యూర్. తీసుకొని దాంట్లో మళ్ళీ ఈ ఎన్పికే గుళికలు, అసలు అది కూడా ఎన్పికేనే ఆల్రెడీ, ఇది కూడా ఆర్గానిక్ ఎన్పికే. ఇది బోన్ మీల్, సూడోమోనాస్, వ్యామ్, వేపపిండి ఫస్ట్ మనము ఏదైనా కౌ మాన్యూర్లు తీసుకునేటప్పుడు వేపపిండి కంపల్సరీ తీసుకోవాలి ప్రతి దానికి కూడా. ఎందుకంటే వేపపిండిలో మనకు లోపల ఉండే సాయిల్లో ఉండే మంచి ఆర్గానిక్ మ్యాటర్ తయారవుతుంది వేపపిండితో. దీనివల్ల నెమటోడ్స్ కానీ అలాంటివన్నీ కూడా మనకు సాయిల్లో రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకని వేపపిండి కంపల్సరీ వాడాలి. ఒక సాయిల్లో మనం కౌ మాన్యూర్ తీసుకున్నప్పుడు వేపపిండి తీసుకోవాలి, ఎన్పికే గుళికలు తీసుకోవాలి, వ్యామ్ తీసుకోవాలి. వ్యామ్ ఎందుకంటే ఇది దాని యొక్క వేరు వ్యవస్థని బాగు చేస్తుంది వ్యామ్. దాంట్లో పురుగు పట్టకుండా మనకు అప్పుడప్పుడు వైట్ ఫంగస్ అనేది వస్తుంది, ఆ ఫంగస్ రాకుండా కాపాడుతుంది అన్నమాట ఇది. అందుకని ఇది వ్యామ్ తీసుకోవాలి. తర్వాత వ్యామ్ నుంచి మళ్ళీ వచ్చేసి ట్రైకోడెర్మా, సూడోమోనాస్, ఈ రెండు కూడా తీసుకోవాలి. ఇవి కూడా ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్స్. ఇవి కూడా ఏంటంటే వాటిల్లో వేరు వ్యవస్థ కానీ మళ్ళీ నెమటోడ్స్ కానీ ఇలాంటివన్నీ రాకుండా మనకి కాపాడుతుంది అన్నమాట ఇవన్నీ. అందుకని ఒకసారి మనం మ్యాటర్ని తయారు చేసుకొని పెట్టుకున్నామంటే మనము ప్రతి చెట్టుకి ఇది వాడచ్చు, దుంప జాతికి వాడచ్చు ఏదన్నా. మళ్ళీ ఇది కాకుండా ఎప్సమ్ సాల్ట్ కూడా తీసుకోవాలి కొంచెం. ఇప్పుడు దేనికి ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మనం ఒక 25 kgs గో ఆధారితమైన కౌ మాన్యూర్ తీసుకుందాం అనుకుంటే మనము ఒక 50 grams సూడోమోనాస్ తీసుకోవాలి, 50 grams ట్రైకోడెర్మా తీసుకోవాలి. మళ్ళీ అది వచ్చేసి 1 kg ప్యాకెట్ వేపపిండి తీసుకోవాలి. ఇలా తీసుకొని అన్ని కలుపుకొని వ్యామ్ కూడా 1/2 kg, ఇది కేజీ కదా, దీంట్లో 1/2 kg తీసుకోవాలి. ఇవన్నీ కలిపేసి మ్యాటర్ని మనం ఒక టబ్బుకి ఎత్తేసుకొని అవన్నీ ఒక చెట్టును బట్టి ఇప్పుడు మనం సాయిల్ 20% తీసుకుందాం అనుకోండి. సాయిల్ 20% ప్లస్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఆవు పేడ 20% ప్లస్ ఇది ఒక 10%, ఈ సాయి ఇవన్నీ కూడా ట్రైకోడెర్మా సూడోమోనాస్ అన్ని 5% ఇవన్నీ తీసుకొని మనం కేజీ మాన్యూర్ ఇది తీసుకోవాలి. వేపపిండి తీసుకుంటే అప్పుడు మనకు దాంట్లో ఈ మ్యాటర్స్ లో కూడా పాడవకుండా వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఈ వ్యాము ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం అన్ని మిక్స్ చేసేసుకొని అప్పుడు మనము చెట్టుని ఫస్ట్ ఒక వారం రోజులు బయట నుంచి తెచ్చిన చెట్టుని మనము మన ఇంట్లో నర్సరీ నుంచి తెచ్చిన చెట్టుని వారం రోజులు మన వాతావరణానికి అలవాటు పడేటట్టు చేయాలి. చేసిన తర్వాతనే చెట్టు ఈ మ్యాటర్లో పెట్టాలి. పెట్టినప్పుడు మనము వాటర్ పోసుకొని ఫస్ట్ చెట్టుని స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం కుండీలో స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ పెట్టినప్పుడు 7 days మళ్ళీ మనం కుండీని బయటకు పెట్టకూడదు, ఇంట్లోనే పెట్టాలి. అప్పుడు మనకు ఒకసారి అందరికి ఏంటంటే గులాబీ చెట్టు తెచ్చామంటే నర్సరీ నుండి ఒక పువ్వు పూస్తుంది చనిపోతుంది మేడం ఏంటిది అని అడుగుతా ఉన్నారు. అది అలా కాదు. ఒకసారి మనం తెచ్చామంటే దాన్ని మనము 7 days ఇంట్లో పెట్టాలి. మన ఇంటి వాతావరణానికి అలవాటు పడాలి. అది పడిన తర్వాతనే దాన్ని పాటింగ్ మిక్స్ చేసి పాటింగ్ మిక్స్లో పెట్టాలి. అప్పుడు దాన్ని పూస్తుంది. మళ్ళీ ఒక పువ్వు పూసిన తర్వాత దాన్ని కటింగ్ పెట్టాలి. దానికి మళ్ళీ అక్కడి నుంచి 2 notes వస్తాయి. అప్పుడు మళ్ళీ 2 పూలు వస్తాయి. అలా అన్నమాట. ఏదైనా మనం వృద్ధి చేసుకోవడంలో ఉంటుంది. జాగ్రత్తగా వాతావరణానికి అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పూలు అవే పూస్తాయి. కానీ కరెక్ట్ మ్యాటర్స్తో కరెక్ట్ మాన్యూర్స్తో వాటిని అన్నింటినీ మనం డీల్ చేయడమే ముఖ్యం అన్నమాట.